హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికున్నాయి అండ్ రన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికున్నాయో కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే ప్రస్తుతానికైతే తనూజకైతే ఉన్నాయన్నమాట. అండ్ మనం మొన్నటి వరకు తనూజానే ఖచ్చితంగా గెలిచిద్దని చాలా గట్టిగా చెప్పాము. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను గానీ కొంచెం గేమ్ అయితే మారిందనమాట. సో, కళ్యాణ్‌కి కొంచెం వోటింగ్ అనేది పెరుగుతుంది. బట్ ఇప్పటికి గూడా తనుజానే టాప్‌లో ఉంది. అండ్ తనుజాకే చాలా బాగా వోటింగ్ పడుతుంది. చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. సో, బీభత్సంగా వోటింగ్ అయితే పడిద్ది దానికి మాత్రం. సో, అది అందుకే తను విన్నర్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మొట్టమొదటి అమ్మాయి గెలవబోతుంది సీజన్ 9లో. సో, ఇక రన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే, ఇది చెప్పటం నాకైతే కొంచెం కష్టంగా ఉంది. యాజ్ ఏ కళ్యాణ్ ఫ్యాన్‌గా. బట్ తనే రన్నర్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ కళ్యాణ్ రన్నర్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉన్నాయి అంటే, తనూజకి ఓటింగ్ ఎక్కువ పడుతుంది. సో, అంతే అంతకు మించి ఏమీ లేదు. బట్ తన గేమ్ మాత్రం రోజు రోజుకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగా ఆడుతున్నాడు. మనిషిలో ఆ గర్వం అనేది లేదనమాట. సో, చాలా మంచి కంటెస్టెంట్ అబ్బా! చాలా చాలా బాగా నచ్చుతున్నాడు. ముఖ్యంగా అసలు తన సాక్రిఫైజెస్ గాని, నామినేషన్స్‌లో తను పెట్టే పాయింట్స్ గాని, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ అంతే ఇగ. సో, అందుకే కళ్యాణ్ రన్నర్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ చాలామంది తనకైతే సపోర్ట్ జేస్తున్నారు. ఓటింగ్ అయితే ఏస్తున్నారు. బట్ తనైతే రన్నర్‌గానే నిలవబోతున్నాడు అని అనిపిస్తుంది. ఏమో చెప్పలేము. ఇంకా 2, 3 వారాలున్నాయి గదా! సో, చూద్దాం మరి. నాకైతే కళ్యాణ్ గెలిస్తే బావుండన్న ఫీలింగ్ అయితే ఉంది. ఆఫ్‌కోర్స్ తనుజ గెలిచినా ఏం పర్లేదు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదనమాట. వాళ్ళు ఎవరు గెలిచినా ఒకటే. వాళ్ళ వల్ల మనకేమీ ఉపయోగం అయితే ఉండదనమాట. కాకపోతే నాకేమనిపిస్తుందంటే కొంచెం బెటర్ పర్సన్ విన్ అయితే బావుండు అన్న ఫీలింగ్ అయితే ఉంది. తనుజ కప్ అయితే గెలిచిద్ది. బట్ ఒక్కటి మాత్రం నిజం. కళ్యాణ్ మాత్రం కప్పు గెలవకపోయినా, గెలిచినా ఎంతోమంది లక్షల మంది అభిమానుల మనసులనైతే గెలుచుకున్నాడు. అది మాత్రం చాలా పక్కాగా చెప్పచ్చు. సో, తను ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోతాడనమాట. సో, అది.